చైనాలో సివిల్ వార్, గిరిజన తెగల తిరుగుబాటు. ఏది కమ్యూనిస్టు మహాశక్తి చైనా ఇది. అలాంటి చైనాలో తిరుగుబాట. ఎడమకాలి బొటన వేల కిందేసి నలిపి పారేస్తాడు అక్కడ ఉన్నది జీ జింగ్పింగ్. కానీ వాస్తవం అది కాదు. తిరుగుబాటు స్వరాలు, ధిక్కార స్వరాలు దేశం మొత్తం వినిపిస్తున్నాయి. ఇంతవరకు ప్రపంచాన్ని శాసిస్తున్న అతి బలమైన ఆర్థిక శక్తిగా చైనా ప్రొజెక్ట్ అయింది. కానీ దాని డొల్లతనం ఏంటనేది పోస్ట్ ఇండియా పాకిస్తాన్ పోస్ట్ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత బయటపడింది. చైనా డొల్లతనం, చైనా ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోపాలు, చైనా తయారు చేసే వస్తువులు, చైనా తయారు చేసే ఆయుధాలు. PL-15 కూలిపోయిన తర్వాత చైనాకేసి ప్రపంచం అలా వింతగా చూసింది. చివరికి ఆటబొమ్మల స్థాయిలో మీ ఆయుధాలు ఉంటాయా అని. మన ఆకాష్ తీర్ దెబ్బకి, మన బ్రహ్మోస్ దెబ్బకి, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దెబ్బకి కుప్ప కూలిపోయింది. S-400 ధాటికి తుత్తునీలైపోయి, తునాతునకలైపోయి, శిథిలాలు ఎక్కడ పడితే ఇవాళ 5 దేశాలు 5 ఐస్ అంటారు. ఆ 5 దేశాలతో పాటు జపాన్, ఫ్రాన్స్ కూడా ఎతుకుతున్నాయి. ఈ తిరుగుబాటు ఆల్రెడీ ఉంది. కానీ PL-15 ఫెయిల్యూర్ తర్వాత పాకిస్తాన్కి చైనా చేసిన సహకారం, మొత్తం సాంకేతిక సహకారం, యుద్ధరంగానికి సంబంధించి చేసిన సహకారం అంతా ఫెయిల్ అయిన తర్వాత తిరుగుబాటు మరింత ఉధృతంగా బయట ప్రపంచానికి తెలిసిపోయింది. ఇనుప కచ్చడాలంటారు. ఆ వెనకాల ఉంది చైనా. ఆ లోపల ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు. అక్కడ ఉన్న ఆర్థిక మాంద్యం, అలా వైరస్లను తయారు చేసే పక్క దేశాలకు పంపించే ఒక దుష్ట సంస్కృతి. భస్మాసురుడని పురాణకాలంలో ఒకడు ఉండేవాడు. వాడిని ఎత్తిన వాడే చేయి పెట్టుకునేలాగా దేవతలు వాడి మీదకి విష్ణుమూర్తిని మోహిని రూపంలో పంపిస్తారు. మోహిని డ్యాన్స్ చేస్తూ, నృత్యం చేస్తూ తన చేయి తాను పెట్టుకోగానే వాడు కూడా తన్మయుడైపోయి వాడి చేయి వాడిని ఎత్తిన పెట్టుకొని కాలిపోతాడు. చైనా కూడా రేపు పొద్దున జరగబోయేది అదే. చైనాలో జీ జింగ్పింగ్ కరెక్ట్గా భస్మాసురుడికి సినోనిమ్. ఇవాళ తన దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు కాదు, తన మిలిటరీ, తన కమ్యూనిస్ట్ పార్టీ, ఇవే ఎక్కడ నిరసన వ్యక్తమైనా సరే అణిచిపారేయటం. తియాన్మిన్ స్క్వేర్ దగ్గర అప్పటి నుంచి మనం చూస్తున్నాం. తర్వాత ఎప్పుడైనా చైనాలో ఒక్క సంఘటన జరిగినట్టు బయటకు వచ్చిందా? రాదు. అండ్ చైనా పక్క దేశమైన పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ నేషన్కి సపోర్ట్ చేస్తుంది. ఆ చైనా దేశంలో ముస్లింల పరిస్థితి ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పొర్రపాటున ఎవడైనా బయటకు వచ్చి నమాజ్ కోసం అజా ఇచ్చినా సరే ఎంబడే తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం, చిత్రహింసల పాలు చేయటం అనేది. అండ్ డిఫరెంట్ క్యాంప్స్ ఉంటాయి అక్కడ, డిటెన్షన్ క్యాంప్స్, అందులో పడేసి చిత్రహింసలు చేస్తారు. ఈ కథలు, కథనాలు అన్నీ బయటకు వస్తున్నాయి. చైనా వెంబడే అంటుంది ఇదంతా వెస్ట్రన్ మీడియా సృష్టి అని. అంటే మరి నువ్వు చేస్తున్నది ఏంటి? నువ్వేం సృష్టి చేస్తున్నావు? నీ గిరిజన తెగలందరూ తిరుగుబాటు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నెదర్లాండ్స్కి చెందిన ఒక హ్యూమన్ యాక్టివిస్ట్ ఆయన చైనా డిజింటిగ్రేషన్ గురించి మాట్లాడాడు. వెరీ రీసెంట్. ఆయన పేరు అబ్దురహీం చెనీ, ఎ ప్రామినెంట్ యుగర్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ బేస్డ్ ఇన్ నెదర్లాండ్స్. ఆయన పేరు ఒక మానవ హక్కుల కార్యకర్త. ఆయన నెదర్లాండ్స్లో ఉంటున్నారు. అబ్దురహీం చెనీ. ఆయన మాట్లాడతాడు. He took to the social media platform X with a powerful condemnation of China's leadership and its treatment of ethnic minorities. Ethnic minorities, తెగలు, మైనారిటీ తెగలు ఉన్నాయి. వాళ్ళు స్వాభావికంగా అక్కడ పుట్టి పెరిగిన భూమిపుత్రులు. ఆ ఎథ్నిక్ గ్రూప్స్ మనకి గిరిజనులలాగో వాళ్ళకి అక్కడ ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళని ఎలా అణిచివేస్తుందో ఆయన చెప్తూ, చైనా డిజింటిగ్రేట్ కావాలి, చైనా ముక్కలు కావాల్సిందే, ముక్కలైతే తప్పించి వాళ్ళ బతుకులు బాగుపడవు అనే మాట కూడా చెప్పారు ఆయన. రియాక్టింగ్ టు ఏ పోస్ట్ కోటింగ్ మావో జేడోంగ్స్ ఇన్ఫేమస్ రిమార్క్, ఆల్ ఇంపీరియలిస్ట్ ఆర్ నథింగ్ బట్ పేపర్ టైగర్స్, అండ్ ఘెనీ రెస్పాండెడ్ విత్ ఎ స్టాక్ డెనౌన్సియేషన్ ఆఫ్ మావో అండ్ ద చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మీద, మావో జేడోంగ్ మీద ఆయన మాట్లాడాడు. మావో ఏం మాట్లాడేటప్పుడు ఆల్ ఇంపీరియలిస్ట్ ఆర్ నథింగ్ బట్ పేపర్ టైగర్స్, సామ్రాజ్యవాదులందరూ కూడా పేపర్ టైగర్స్ అట, కాగితం పుల్లే అని. దాన్ని కోట్ చేశాడు ఆయన. ఎవరు? ఘెనీ, అబ్దురహీం ఘెనీ. ఈయన కోట్ చేసి మాట్లాడుతున్నాడు ఆయన. మావో ఈజ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ మర్డరర్, హీ ఈస్ ద గ్రేటెస్ట్ టెర్రరిస్ట్ హూ ఇంప్రిజన్డ్ మెనీ నేషనాలిటీస్ ఇన్ ది చైనీస్ స్టేట్ ప్రిజన్స్. ఇందాక మనం చెప్పుకుందే, మావో అనేవాడు ఒక భయంకరమైన హంతకుడు, టెర్రరిస్టు. చాలా జాతీయవాదులందరినీ కూడా తీసుకెళ్ళి చైనా ప్రిజన్స్లో, చైనా జైళ్ళలో పెట్టి హింసించాడు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. He further described China as an imperialist force that holds multiple nations captive within its borders. తన సరిహద్దుల్లో ఉన్న చాలా దేశాలని
తన గుప్పెట్లో పెట్టుకున్న ఒక క్యాపిటలిస్ట్ ఫోర్స్ చైనా అనేది. పేరుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ CCP ఉండొచ్చు కాక, కానీ క్యాపిటలిస్టిక్ ఐడియాలజీ తోటి అది ఇతర దేశాలని తినేస్తోంది, సరిహద్దుల్లో వెంబడి జొరబడి తినేస్తోంది అని చెప్పుకుంటూ వచ్చాడు. ది ఓన్లీ వే టు ప్రివెంట్ చైనా ఫ్రమ్ బికమింగ్ ఎ థ్రెట్ టు ద వరల్డ్ ఇస్ టు డిసింటిగ్రేట్ ద కలోనియల్ కంట్రీ అండ్ ఎస్టాబ్లిష్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ ఫర్ ఈచ్ పీపుల్. బోల్డన్ ఎథ్నిక్ మైనారిటీస్ ఆ దేశంలో ఉన్నారు. ఇవాళ చైనా చెప్పుకుంటున్న పెద్ద దేశంలో ఉన్నారు. దాన్ని విడగొట్టి ఈ కలోనియల్ కంట్రీ నుంచి దాన్ని డిసింటిగ్రేట్ చేసి, అంటే ఈ రాచరిక పాలన నుంచి డిసింటిగ్రేట్ చేసి, వాళ్ళ కమ్యూనిస్టుల పాలనలో పేరుకి కమ్యూనిస్టులు కానీ రాచరికం ఒకటే పార్టీ ఉంటుంది అక్కడ, డిసింటిగ్రేట్ చేసి స్వతంత్ర దేశాలుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. చైనా ముక్కలు కాబోతోంది. నెదర్లాండ్స్ నుంచి వాళ్ళ అతను అబ్దురహీం ఘనీ మాట్లాడాడంటే మాట్లాడతాడు. ఎథ్నిక్ మైనారిటీస్కి అక్కడ జరుగుతున్న ఇబ్బందుల గురించి ప్రస్తావన చేశాడు. చైనా 9 ముక్కలు కాబోతోంది. అతను అంటమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా జియో పొలిటికల్ అఫైర్స్ని గమనిస్తున్న వాళ్ళు. రేపు పొద్దున పాకిస్తాన్ ముక్కలైన మరుక్షణం చైనాలో తిరుగుబాటు తీవ్రతరమవుతుంది, అంతర్యుద్ధం తీవ్రతరమవుతుంది. 9 ముక్కలు కాబోతుంది, ముక్కలు చెక్కలు కాబోతుంది. ఆయన అంటాడు, హీ రోట్ కాలింగ్ ఆన్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ వెస్టర్న్ పవర్స్ టు సపోర్ట్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్స్ అక్రాస్ చైనాస్ టెరిటరీస్. చైనా లోపల, చైనాకు అనుబంధంగా ఉన్న టెరిటరీస్లో జరుగుతున్న ప్రజా ఉద్యమాలకు, తిరుగుబాటు ఉద్యమాలకు సహకరించాల్సిందిగా వెస్టర్న్ పవర్స్, పాశ్చాత్య దేశాలకు, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు కూడా ఆయన విజ్ఞప్తి చేశాడు. ఘనీ ఒరిజినల్లీ ఫ్రమ్ అక్సు ఇన్ ద Xinjiang region has long been outspoken about the persecution of Uyghurs. ఆయన ఉఘర్స్ అనే ఒక తెగకు చెందినవాడు. వాస్తవంగా చైనాలోని Xinjiang రీజియన్, ఆ ప్రాంతానికి చెందిన అక్సు అనే ఏరియా నుంచి ఆయన నేటివ్ ఆఫ్ అక్సు అనమాట. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు ఆయన. ఈ తెగల అణిచివేసే గిరిజన అండ్ నేటివ్ పీపుల్, మనకి ఆదివాసీలు అండ్ మూలవాసీలు ఎలాగో వీళ్ళకి నేటివ్ ఆయన. అకార్డింగ్ టు రిపోర్ట్స్ సిన్స్ 2017 హీ హాజ్ లాస్ట్ కాంటాక్ట్ విత్ 19 ఫ్యామిలీ మెంబర్స్. దురదృష్టం, ఆయనకి 19 మంది ఆయన కుటుంబ సభ్యులతో ఆయన ఇది పోయింది, కాంటాక్ట్ పోయింది. హూ ఆర్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ డిటైన్డ్ ఇన్ ది చైనాస్ నెట్వర్క్ ఆఫ్ రీ ఎడ్యుకేషన్ క్యాంప్స్. వాళ్ళు చెప్తారు, ఒక్కోడికి ఒక ధర్మం ఉంటుంది, ఒక సంప్రదాయం ఉంటుంది, ఒక ఆచారం ఉంటుంది. అలాంటివే ఉండకూడదు అక్కడ. ఒకటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ, మావో అనేవాడు దేవుడు, వాడు మాత్రమే దేవుడు, వాడిని తప్పించి ఎవరిని మీరు ఆరాధించకూడదు, ప్రార్థించకూడదు. ఎవరైనా చేస్తే డిటెన్షన్ క్యాంప్స్ పంపిస్తారు. దానికి వాళ్ళు పెట్టే పేరు రీ ఎడ్యుకేషన్ క్యాంప్స్. తిరిగి వాళ్ళు చదువు నేర్పిస్తారట. గిరిజన తెగలు, నేటివ్ పీపుల్, వాళ్ళ సంప్రదాయాలు వేరు, వాళ్ళ ధర్మాలు వేరు, వాళ్ళు ఏదో వాళ్ళ మానాన్ని వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ జీవనాధారాలు ఏముంటాయి అవి పెట్టుకొని వీళ్ళందరినీ పోగు చేసి తన బందిఖానాలో ఉంచుకొని ఇప్పుడు జీ జిన్పింగ్ చేస్తున్న మావో ఆలోచన విధానంతో చేస్తున్న ఆ ఇంపీరియలిజం మీద ఈయన దాడి చేశాడు ఘనీ. ఈయన ఉఘర్స్ అనే తెగకు చెందినవాడు, ఒక నేటివ్ తెగ అనమాట. ఇన్ రెస్పాన్స్ ఈ బిగాన్ వీక్లీ సోలో ప్రొటెస్ట్ అవుట్ సైడ్ ది చైనీస్ కాన్సులేట్ ఇన్ ఆమ్స్టర్డామ్ అండ్ ఫౌండెడ్ ద సపోర్ట్ ఉఘర్స్ ఫౌండేషన్ టు యాంప్లిఫై ద గ్లోబల్ కాల్ ఫర్ జస్టిస్. ఆమ్స్టర్డామ్లోని చైనీస్ కాన్సులేట్ వెలుపలైన నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉఘర్స్ ఫౌండేషన్ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అకార్డింగ్ టు ద రిపోర్ట్స్, despite being arrested and fined in 2020 for protesting without a permit, Ghani has remained undeterred. 2020లో ఈయన అరెస్ట్ చేశారు, ఏది పర్మిషన్ తీసుకోకుండా. అయినా సరే ఆయన వెనక్కి తగ్గల. 2024 he suffered another personal tragedy when his father reportedly died in a Chinese detention camp. అయ్యా ఇదండి చైనీస్ డిటెన్షన్ క్యాంపులో జనాలు ఎట్టా చచ్చిపోతారు, ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తారు, హత్యాకాండ, నరమేధం ఎలా జరుగుతోంది చైనాస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేది స్పష్టంగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇది ఏది ప్రజల చైనా, జన చైనా అని పాడుకుంటూ ఉంటారే, చైనాలో వర్షం పడినా, ఎండలు ఎక్కువగా మండిపోయే ఎండలున్నా భారతదేశంలో గొడుగేసుకొని తిరిగే వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. చైనీస్ డిటెన్షన్ క్యాంపులో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో. హీస్ లేటెస్ట్ రిమార్క్ కమ్ ఎట్ ఎ టైమ్ గ్రోయింగ్ ఇంటర్నేషనల్ స్క్రూటినీ ఆఫ్ చైనాస్ హ్యూమన్ రైట్స్ రికార్డెడ్. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన ఏ స్థాయిలో జరుగుతోంది, అంతర్జాతీయంగా వెల్లువెత్తుతున్న నిరసనకి ఈయన చేసిన వ్యాఖ్యలు, ఘనీ చేసిన వ్యాఖ్యలు నిదర్శనమని చెప్పుకోవచ్చు. The Uyghur human rights abuses in China include the bulk detention, surveillance and cultural repression of Uyghur Muslims in Xinjiang. మొదలే చెప్పామా, ముస్లిం సంప్రదాయానికి చెందినవాడు, ఇస్లాంని ఆచరించేవాడు అక్కడ బతికి బట్టకట్టడు చైనాలో. చైనా వాడొచ్చి మళ్ళీ పాకిస్తాన్లో మీ ముస్లిమ్స్కి సపోర్ట్ ఉన్నట్టు మాట్లాడి వాళ్ళకి ఆయుధాలు సపోర్ట్ చేస్తుంటే అసలు వాస్తవం ఏంటో ఈరోజు ఆయన బయట పెట్టాడు. ఉఘర్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అయిన ఘనీ.
థౌజండ్స్ ఆఫ్ ఉఘర్స్ హ్యావ్ రిపోర్టెడ్లీ బీన్ డీటైన్డ్ ఇన్ రీఎడ్యుకేషన్ క్యాంప్స్. వాళ్ళదేదో వాళ్ళ సంప్రదాయం ఉంది, వాళ్ళ మానాన్ని వాళ్ళు సరే అజా బయటికి వినిపించకుండా ఏమైనా రూల్స్ పెట్టుకుంటే సౌదీలో కూడా ఉన్నాయి, అలాంటి యూఏలో కూడా ఉన్నాయి. ఆ మైకుల్లో పొద్దున్నే బయటికి ఆ సౌండ్స్ వినపడద్దని అలాంటివి పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అసలు నువ్వు నమాజే చేయొద్దనే పద్ధతిలో మాట్లాడితే నువ్వేం మానవ హక్కుల గురించి నువ్వేం మాట్లాడతావు చైనా అని ఆయన నిలదీస్తున్నాడు. సెవరల్ మీడియా రిపోర్ట్స్ సైట్ ఫోర్స్డ్ లేబర్, స్టెరిలైజేషన్స్, రిలీజియస్ రిస్ట్రిక్షన్స్ అండ్ మాస్క్ డిస్ట్రక్షన్. ఇవాళ ఏం మాట్లాడుతుందండి? హైదరాబాదులో అసదుద్దీన్ ఓవైసీ వెంబడి ఉండే సమాజం ఏం మాట్లాడుతుంది? చైనాలో మాస్కుల్ని మూకుమ్మడిగా కూలగొడుతున్నారు మసీదుల్ని. మరి ఎప్పుడు భారతదేశం నుంచి ఇస్లామిక్ కౌన్సిల్స్ చాలా ఉన్నాయి. ఎందుకు మాట్లాడరు చైనా గురించి? ఎందుకు మాట్లాడారంటే వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి. ఇవాళ తెలియచెప్పాడు ఘెనీ అనే ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. అది కూడా అయింది ఒక ఎథనిక్ గ్రూప్ అయింది, ఉఘర్ హ్యూమన్ రైట్స్ గ్రూప్. ఉఘర్ ముస్లిమ్స్లో అదొక తెగ, ఒక 40-50 రకాలు ఉన్నారు. ఆ తెగ ఎలాంటి అప్రెషన్కి గురవుతోంది. అలాగే స్టెరిలైజేషన్ చేస్తున్నారు. రిలీజియస్గా రిస్ట్రిక్షన్స్ ఉంటే కొంతమేరకు ఉండేదాన్ని పరిమితి అంటారు, ఎక్కువ ఉంటే దాన్ని విధ్వంసం అంటారు. అలాంటి విధ్వంసం కూడా జరుగుతుంది. ది చైనీస్ గవర్నమెంట్ డినైస్ దట్ హ్యూమన్ రైట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యాంటీ టెర్రరిజం మెజర్స్. అంటే చైనా వాడు చేస్తే యాంటీ టెర్రరిజం మెజర్, భారతదేశం చేస్తే స్వతంత్రం కోసం పోరాడుతున్న వాళ్ళ మీద భారతదేశం దాడి. చైనా నీ 2 నాలుకల ధోరణి ఏంటనేది జీపింగ్ బయటపడిపోయింది. నీ దేశంలో యాంటీ టెర్రరిజం అయినప్పుడు పక్క దేశం వాడు కూడా వాడి దేశాన్ని రక్షించుకోవడానికి చేస్తున్న దాన్ని అది యాంటీ టెర్రరిజం కాకుండా దాన్ని స్వాతంత్ర సమరయోధుల సాయుధ పోరాటంలాగా అభివర్ణించే చైనా నీ నక్క జిత్తులు నీ ఎక్స్పోజ్ చేశాడు ఆయన, ఘెనీ అని ఆయన. హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ అండ్ వేరియస్ గవర్నమెంట్స్ డినౌన్స్డ్ ద యాక్ట్స్ యాజ్ క్రైమ్స్ అగైన్స్ట్ హ్యుమానిటీ విత్ సమ్ అక్యూజింగ్ ఆఫ్ దెమ్ ఆఫ్ జెనోసైడ్, ఎలిసిటింగ్ గ్లోబల్ అవుట్రేజ్ అండ్ అపీల్స్ ఫర్ అకౌంటబిలిటీ. హ్యూమన్ రైట్స్ అడుగుతున్నాయి, హ్యూమన్ రైట్స్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా జెనిసైడ్ లాంటి వ్యవహారాలు జరుగుతున్నప్పుడు మాట్లాడాలి కదా మీరు అని. అలాగే మనం ఇంకొక అంశం తీసుకుంటే 31 years old పార్టీ ఒకటి చైనాలో ఒకటి ఉండేది, హాంకాంగ్స్ డెమోక్రటిక్ పార్టీ హ్యావ్ అనౌన్స్డ్ ప్లాన్స్ టు డిజాల్వ్ వాట్ వాజ్ వన్స్ ద హాంకాంగ్స్ లార్జెస్ట్ అపోజిషన్ గ్రూప్. వాళ్ళ మీద కూడా చైనా బండేసింది. హాంకాంగ్స్ డెమోక్రటిక్ పార్టీ ఆయన ఆ పార్టీ చైర్మన్ లో కిన్ హే అయితే దాన్ని షట్ డౌన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ది పార్టీ హ్యాస్ బీన్ స్ట్రగ్లింగ్ టు సర్వైవ్ ఫాలోయింగ్ మూవ్స్ బై చైనా టు క్రాక్ డౌన్ ఆన్ డిసెంట్ ఇన్ ద సిటీ ఇన్ ద వేక్ ఆఫ్ ది 2019 ప్రొటెస్ట్. 2019 ప్రొటెస్ట్ తర్వాత దాన్ని ఎలాగైనా బ్యాన్ చేసేయాలని బీజింగ్ అండ్ హాంకాంగ్స్ గవర్నమెంట్ హ్యావ్ ఆర్గ్యూడ్ దట్ సచ్ మూవ్స్ వర్ నెసెసరీ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. అంటే నువ్వు ప్రతిపక్ష పార్టీలని నువ్వు బ్యాన్ చేస్తే జాతీయ భద్రత దృష్ట్యా బ్యాన్ చేసినట్టు. పక్క దేశాల్లో మిలిటెంట్ గ్రూపులు టెర్రరిస్టులు మీద పడుతుంటే వాళ్ళని ఏం అనకూడదు, నువ్వు మాట్లాడతావు అంతర్జాతీయ మానవ హక్కుల గురించి. చైనా యాజ్ పార్ట్ ఆఫ్ ది క్రాక్ డౌన్ బీజింగ్ ఓవరాల్ ది ఫార్మర్ బ్రిటిష్ కాలనీస్ పోలింగ్ సిస్టమ్స్ మొత్తం. ది సో కాల్డ్ Patriots Law was passed in Hong Kong in 2021 that ensured only people regarded as loyal to the communist regime in Beijing could serve as lawmakers or local councillors in the semi-autonomous territory. ఈ సెమీ అటానమస్ టెరిటరీలో కేవలం చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సభ్యులుగా ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్లే లా మేకర్స్ అవ్వాలి, కౌన్సిలర్స్ లోకల్ కౌన్సిలర్స్ కావాలి. ఇంతకంటే అరాచకం. ఇందుకు కదా సివిల్ వార్ మొదలైంది, చైనాలో సివిల్ వార్ మొదలైంది. ఎట్ అ లేట్ నైట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన చెప్తున్నారు, ఆయన లో కిన్ హే డెమోక్రటిక్ పార్టీ చైర్మన్, ఆయన ఏమన్నారంటే కరెంట్ పొలిటికల్ సిచ్యుయేషన్ గురించి మాట్లాడుతూ డెవలపింగ్ డెమోక్రసీ ఇన్ హాంకాంగ్ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్ అండ్ ఇట్స్ ఎస్పెషల్లీ డిఫికల్ట్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అని మాట్లాడాడు ఆయన. He did not comment when asked if the party's latest decision has been made under political pressures. షట్ డౌన్ చేయాలనుకున్నారు కదా పార్టీని, ఏమన్నా ప్రెషర్ ఉందా అంటే ఆయన మాట్లాడలేని టైట్ లిప్డ్, ఆయన మాట్లాడలేకపోయారు. The party has set up a work group for the shutdown process. At least 75% of its members attending an upcoming general meeting will have to approve the move before it's final. 75% మంది వాళ్ళ పార్టీ సభ్యులు ఒప్పుకుంటే పార్టీ డిజాల్వ్ అయినట్టు. సో ఇంత ఒకవైపు రాజకీయ పార్టీల మీద పెత్తనం, ఒకవైపు ఎథనిక్ గ్రూప్స్ మీద అరాచకం. డిటెన్షన్ క్యాంప్స్లో పెట్టి వాళ్ళ రిలీజియస్ వాళ్ళ ధర్మాలు ఉంటాయి ఒక్కో మతానికి. మనం మాట్లాడుతుంది కేవలం ఇస్లామిక్ సమాజానికి సంబంధించిన ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఘెనీ మాట్లాడింది. ఆయన తల్లిదండ్రులను చూసి ఎన్నాళ్ళైందో, 19 ఏళ్ళైందిట చాలామందితో కాంటాక్ట్ పోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. ఎక్కడో బయట ఉన్నాడు, చాలాసార్లు అరెస్ట్ అయ్యాడు, పర్మిషన్ లేకుండా
ప్రొటెస్ట్ చేస్తుంది. చైనా ఉక్కు కవచాల వెనక, ఇనుప తలుపుల వెనక, ఇనుప ద్వారాల వెనక, ఐరన్ కర్టెన్స్ వెనక ఏం జరుగుతోందనేది ఇవాళ ప్రపంచం చూస్తోంది. చైనా త్వరలోనే 7 నుంచి 9 ముక్కలు కాబోతోంది. ఎథనిక్ గ్రూప్స్ అన్నీ బయటపడుతున్నాయి. మీ ఆట బొమ్మల లాంటి ఆయుధాలని పాకిస్తాన్కి సప్లై చేసి ప్రపంచంలో వాళ్ళని ఎదవల్ని చేసిన నీ ఘన చరిత్రని పాకిస్తానే ఎక్స్పోజ్ చేస్తుంది, వాళ్ళు ఇల్లు కాదు. బంగ్లాదేశ్తో కలిపి నువ్వు భారత్ మీద చేస్తున్న కుట్రలన్నింటినీ కూడా భారత్ ఎక్స్పోజ్ చేసింది. మా సిరువురి పక్కనే బంగ్లాదేశ్ సరిహద్దులో 1931లో బ్రిటిషర్స్ ఏర్పాటు చేసుకున్న ఎయిర్ బేస్లో నువ్వు ఎయిర్పోర్ట్ నిర్మిస్తూ దాని కింద ఉగ్ర క్యాంపుల కోసం మళ్ళీ మసూద్ అజహర్లని అలాగే హఫీజ్ సయ్యద్లని అక్కడ కూర్చోబెట్టాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలంటే భారత్ ఎక్స్పోజ్ చేసింది. జింగ్పింగ్, నువ్వు నీ ఇంటిని సరిదిద్దుకో, నీ అంతర్యుద్ధం చైనాని 7 నుంచి 9 ముక్కలు చేయబోతోంది.